హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ నోరూరించే ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీని ఎప్పుడు చేసే ప్రాసెస్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది అందరికీ నచ్చుతుంది. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ కొత్త ప్రాసెస్ ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో పావు టీ స్పూన్ వరకు మెంతులు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, మసాలా దినుసులు వేసుకోవాలండి. ఒక 3 యాలకులు, కొంచెం చెక్క, ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇలా వీటితో కరివేపాకు కూడా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మసాలాకి బాగా పడుతుందండి. అన్నిటిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే బాండీని స్టవ్ పై పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి. జీలకర్ర చిటపట్లాడేటప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఈ కర్రీలో ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే పడతాయి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అలా వచ్చేంత వరకు మనం ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్లోకి వచ్చాయి. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన 2-3 టమాటాలని సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకోవడం ద్వారా టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి బాగా కలుపుకొని బాండీపై మూత పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలన్నిటిని కూడా మిక్సీలోకి తీసుకొని మిక్సీ పైపు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఇది పడుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇందులో కరివేపాకు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్తో మంచి స్మెల్ వస్తుంది. చాలా రుచిగా ఉంటుందండి. ఈ పౌడర్ వేసి ఎగ్ కర్రీ చేసుకున్నట్లయితే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోరు. టమాటాలు ఇలా సాఫ్ట్గా ఉడకాలి. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. పావు కప్ అంత పెరుగుని గడ్డలుగా లేకుండా చిలికి ఇందులో వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో చింతపండు కానీ నిమ్మరసం ఏది వేయమండి. మనకి పెరుగు టమాటో వేసాం కదా, ఆ పులిపే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. పెరుగు వేసాక ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూతని మామూలుగా పెట్టుకోండి. బండిపై మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఎగ్ కర్రీలోకి కావాల్సినన్ని ఎగ్స్ని ముందే ఉడికించుకొని వాటి పొట్టు తీసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క ఎగ్గుని తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేస్తున్నాను. ఒక ఎగ్గులో 2 భాగాలుగా కట్ చేస్తున్నాను. తీసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక సైడ్ మనం కర్రీని ఉడికించుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. చూపించిన స్పూన్తో 1 స్పూన్ వరకు కారం వేసానండి. ఇందులో మసాలా పౌడర్ కూడా మనం ఫ్రెష్గా మిక్సీ పట్టి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి. స్పైసీగా తినేవారైతే ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్పైసీనెస్ తక్కువ తినేవారైతే హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తే బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి బండిపై మూత పెట్టుకొని ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, మనం వేసుకున్న కారం మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని వేసుకోవాలి. ఎగ్ కర్రీ కొంచెం తిక్కుగా ఉంటేనే చాలా బాగుంటుందండి. అందుకే కొన్ని వాటర్ వేసాను.
నేను ఇక్కడ టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసాను. ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మూత పెట్టి ఈ గ్రేవీ కాస్త థిక్గా అయ్యేంతవరకు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, గ్రేవీ థిక్గా అయింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టిన ఎగ్స్ని వేసుకోవాలి. ఈ ఎగ్ ముక్కలన్నిటిని కూడా వేసిన తర్వాత బాండిపై మూతని మామూలుగా పెట్టుకోండి. అలాగే కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఈ ఎగ్స్ని తిప్పి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకొని గిన్నె అంచులను పట్టుకొని ఇలా కలుపుకున్నట్లయితే మనం రెడీ చేసుకునే ఈ గ్రేవీ అంతా కూడా ఎగ్గులోకి పోయి ఎగ్గు చాలా రుచిగా ఉంటుందండి. తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందో మాటలలో చెప్పలేము, అంత రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపి 1 నిమిషం పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఎగ్ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. కొత్తిమీర, పుదీనా, చింతపండు లేకుండా చాలా సింపుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్ రెడీ చేసుకోవడం. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, నోటికి ఏది తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా అయిపోయే ఎగ్ కర్రీని ఇలా చేసుకున్నట్లయితే మీకు చాలా రుచిగా అనిపిస్తూ ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందని నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీరు తప్పక ట్రై చేసి ఎగ్ కర్రీని ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.